హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే మొత్తానికి షిరిడీ నుంచి బయలుదేరిపోయాము. షిరిడీ నుంచి వైజాగ్ వెళ్ళడానికి అయితే డైరెక్ట్ ట్రైన్ లేవు కాబట్టి మేము బ్రేక్ అయితే తీసుకున్నాము. ఎక్కడంటే కాచిగూడ రైల్వే స్టేషన్ వరకు, అంటే హైదరాబాద్. మేము కాచిగూడ రైల్వే స్టేషన్లో అయితే దిగాము. దిగేటప్పటికి మాకు బస్సు రెడీగా ఉంది. బస్సు చూసారా, లగేజెస్ అన్నీ ఎక్కిస్తున్నాము. బస్సు అయితే బయలుదేరిపోయింది. మేము దిగేటప్పటికి మార్నింగ్ 10:30 అయితే అయ్యింది. 10:30కి బయలుదేరి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే మేము బయలుదేరిపోయాము. మేము కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ఒక 15 మినిట్స్లోనే 4 సిగ్నల్స్ అయితే పడ్డాయి మాకు. అంటే దీన్ని బట్టి చూసారు, హైదరాబాద్లో ఫుల్ ట్రాఫిక్, సిగ్నల్స్ అయితే చాలా ఎక్కువ ఉందండి. మేము అంతే జాగ్రత్తగా టైంకి మళ్ళీ రిటర్న్ స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి. సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి కాబట్టి మేమైతే ఇప్పుడు యాదగిరిగుట్టకి బయలుదేరిపోయాము. యాదగిరిగుట్టకి వెళ్ళే దారిలోనే మొత్తానికి మేము హుస్సేన్ సాగరు, సచివాలయము, రైల్వే ఆఫీస్ ఇలాంటివన్నీ చూస్తూ వెళ్ళాము. ఎక్కడా గ్యాప్ లేదు, ఎందుకంటే మళ్ళీ సిగ్నల్స్కి దొరికితే మాత్రం టైంకి అయితే మేము ట్రైన్కి అందుకోలేమని ఎక్కడ ఆగకుండా టిఫిన్స్ కూడా ఏం చేయలేదు. డైరెక్ట్గా మేము యాదగిరిగుట్టకి అయితే బయలుదేరిపోయి వెళ్ళిపోయాము. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 2:30 అయితే అయ్యింది. ఇదిగోండి హుస్సేన్ సాగరు. మధ్య మధ్యలో అలా చూస్తూనే వెళ్ళాము. మళ్ళీ రావచ్చులే కంపల్సరీ అనేసి మధ్య మధ్యలో రోడ్స్ అవి క్రాస్ చేయడానికి చాలా మంచిగా అయితే ఇక్కడ మొత్తం అయితే అరేంజ్ చేశారు. ఎస్కలేటర్స్, స్టెప్స్, లిఫ్ట్స్ ఎలా వీలైతే అలా ఎక్కడానికి, వెళ్ళడానికి, రోడ్స్ క్రాస్ చేయడానికి ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడానికి అయితే బాగా సెట్ చేశారు. అదైతే నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ ఇవన్నీ చూసుకుంటూ అయితే మేము యాదగిరిగుట్టకి అయితే బయలుదేరిపోయాము. అక్కడికి వెళ్ళేటప్పటికి మాకు 2:30 అయితే అయ్యింది. యాదగిరిగుట్ట కిందన అయితే మనకి పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. పార్కింగ్ ప్లేస్లోనే మా బస్సు అయితే పార్కింగ్ చేసేసాము. అక్కడి నుంచి మేము పుష్కరిణి దగ్గరికి వెళ్ళడానికి అయితే ఆటోస్ ద్వారా అయితే వెళ్ళాము. మొత్తం అందరమైనా ఇంకో తమ్ముడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటారు కదా, లాస్ట్ మాకేంటంటే ఈ వీళ్ళందరితో పాటు ఏంటంటే మాకు షిరిడీలో అయితే యాడ్ అయ్యాడు. గుజరాత్లో చదువుతున్నాడు. మా అందరితోటి కలవడానికి కోసం అని షిరిడీకి అయితే వచ్చాడు. అలానే ఎలాగో హాలిడేస్ కాబట్టి షిరిడీ నుంచి హైదరాబాద్ నుంచి మాతో పాటు వైజాగ్ అయితే వచ్చేసాడు. నెక్స్ట్ అందరం కలిసి మేము యాదగిరిగుట్టకి అయితే బయలుదేరిపోయాము. మధ్యలో చెప్పాను కదా, చార్మినార్ అయితే మేము చూడలేదండి. చార్మినార్ దగ్గర చాలా షాపింగ్ అయితే చేద్దామని అనుకున్నాం, కానీ ఈ ట్రాఫిక్ వల్ల అయితే మాకు కుదరలేదు. నెక్స్ట్ టైం బెటర్ లక్ అనుకొని మేము బయలుదేరిపోయాము. మధ్యలో రైల్వే ఆఫీస్ ఇది. నెక్స్ట్ రోడ్స్ క్రాస్ చేయడానికి ఎస్కలేటర్స్ అవి అని చెప్పాను కదా, అవన్నీ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇవన్నీ దాటుకుంటూ మొత్తానికి 2:30కి అయితే మేము పుష్కరిణి అంటే యాదగిరిగుట్ట దగ్గరికి అయితే వెళ్ళాము. 2:30కి పుష్కరిణి దగ్గరికి ఆటోస్ ద్వారా వెళ్ళిపోయాము. అక్కడే ఫ్రెష్ అప్ అది అయ్యి భోజనాలు కూడా అక్కడే చేసేసి మొత్తానికి 3:30కి యాదగిరిగుట్ట పైకి వెళ్ళడానికి మళ్ళీ ఆటోస్ అయితే ఎక్కాము. అక్కడి నుంచి ఆటోస్ ద్వారా మేము యాదగిరిగుట్ట పైకి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ యాదగిరిగుట్టకి వెళ్ళక ముందే మనకి భువనగిరి బాలాజీ టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్దాం అనుకున్నాం, కానీ మాకు టైం సరిపోకపోవడం వల్ల మేము వెళ్ళలేకపోయాము. మొత్తానికి యాదగిరిగుట్ట పైకి అయితే ఎక్కిపోయాము. చాలా బాగా అయితే చేశారండి. అక్కడ డెవలప్ అయితే చాలా బాగా చేశారంట. ఇదే ఫస్ట్ టైం కదా మేము చూడడం అయితే. అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ అలానే అంటున్నారు. ఇదిగోండి ఇదే పుష్కరిణి, యాదగిరిగుట్ట పుష్కరిణి. ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయాము. బయట భోజనాలు అవి చేసేసి పైకి అయితే ఆటోస్ ద్వారా అయితే వెళ్ళిపోయాము. చాలా నీట్గా అయితే ఉందండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళకి, జనాలకి ఎటువంటి ఇబ్బంది, ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరూ చక్కగా స్నానాలు చేసుకొని అయితే బయలుదేరిపోయాము పైకి. ఆటోస్ ద్వారా అయితే వెళ్ళిపోయాము. అదిగోనండి యాదగిరిగుట్ట టెంపుల్ అది. ఇక్కడ భోజనాలు అయితే చేసేసి మొత్తం ఎవరి మటు వాళ్ళందరం అయితే ఒక 5 మెంబర్స్ ఆటోకి అయితే సెట్ చేసుకొని వెళ్ళిపోయాము. పైకి వెళ్ళేటప్పటికైతే చాలా క్లౌడ్ అయితే ఉందండి. ఇది కూడా మేము వెళ్ళింది కూడా హాలిడే టైంలోనే వెళ్ళాం. ఇక్కడికి కూడా మనకి ఇక్కడ ఏంటంటే సండే, సాటర్డే అయితే ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుందంట. ఇదేనండి యాదగిరిగుట్ట ఎంట్రన్స్ ఆర్చ్. చూసారా, చాలా బాగా అయితే డెవలప్ చేశారండి. నేను ఇదే ఫస్ట్ టైం అయితే చూడడం, మళ్ళీ రావాలనిపించేటట్టు అయితే ఉంది నాకు. ఇవి లైన్స్. నెక్స్ట్ ఇవన్నీ ఇక్కడ బస్సులు అవి ఆగుతాయి, ఇక్కడ బస్సులు ఎక్కుతారు. ఇదిగోండి ఆర్చ్.
ఇదంతా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. మేము కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గరికి ఎంటర్ అయ్యేటప్పటికే మాకు వర్షం అయితే స్టార్ట్ అయింది. అంతవరకు మాకు వర్షం ఏమీ లేదు, మొత్తం చలే తప్ప వర్షం అయితే లేదు. ఇదిగోండి, ఇదే భువనగిరి బాలాజీ టెంపుల్. దూరం నుంచే తీసాము. కొంచెం క్లియర్గా లేకపోయినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మేము మామూలుగా మొబైల్స్లోనైతే తీసుకున్నాం కాబట్టి కొంచెం క్లియర్గా లేదు. మేము రిటర్న్ అయితే యాదగిరిగుట్ట నుంచి డౌన్ దిగిపోయాము. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం స్టేషన్ దగ్గరికి. రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మాకు 7:30, 8 అయ్యిందండి. మా ట్రైన్ 9 o'clockకి. సికింద్రాబాద్ టు విశాఖపట్నం గరీబ్ రథ్కి అయితే మేము టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. మొత్తానికి విశాఖపట్నంకి అయితే వచ్చేసామండి. ఆఫ్టర్ 9 days తర్వాత అయితే విశాఖపట్నంకి వచ్చేసాము. ఇక్కడ నుంచి అందరం దిగిపోయాం. మా ట్రిప్ అయితే చాలా సక్సెస్ఫుల్గా, ఎంజాయ్ఫుల్గా, చాలా ఎంటర్టైన్మెంట్గా అయితే మా ట్రిప్ అంతా జరిగింది. ఇది కొంతమంది బ్యాచ్, మిగతా వాళ్ళు వేరే వేరే కంపార్ట్మెంట్స్లో ఉండడం వల్ల అవ్వలేదు. అక్కడి నుంచి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎవరి మట్టుకు వాళ్ళు సింహాచలం అయితే వెళ్ళిపోయాము. ఇదండి మా వైజాగ్లోని మోస్ట్ ఇంపార్టెంట్ అయిన టెంపుల్ సింహాచలం. ఇక్కడికి వెళ్ళాక మొత్తానికి మేము ఎక్కడికి వెళ్ళినా సరే, తిరుపతి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే, ఇది ఫైనల్గా అయితే దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తాము. మేము కాశీ అన్నీ తిరిగాం కదండి, అవన్నీ తిరిగిన తర్వాత కంపల్సరీ వెళ్ళాలని అందరం అయితే సింహాచలం కొండ అయితే ఎక్కాము. మొత్తానికి అక్కడ దర్శనాలు అన్నీ అయిపోయి మా ట్రిప్ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయిందండి. నేను మా హస్బెండ్ అయితే లాస్ట్గా ఫైనల్ అనేసి సింహాచలం కొండకైతే ఎక్కాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.